పార్వతీపురం మన్యం జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినిలు డయేరియా బారిన పడ్డారు. 4 విద్యార్థినిలు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి విద్యార్థినులకు చికిత్స అందిస్తోంది పాఠశాల యాజమాన్యం. గతంలో పారిశుద్ధ్య లోపం వల్లే జాండిస్తో 2 విద్యార్థినులు మరణించారు. ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మనకి గురుకులంలో సేవలపేట దగ్గర నుంచి కొంతమంది హాస్టల్ పిల్లలు కడుపు నొప్పి, విరేచనాలు అనే చిన్న చిన్న సింటమ్స్ మన దగ్గరకు వస్తున్నారు. సో ఈ రోజు ముందరికి వచ్చేసరికి ఈరోజు ఆన్ బెడ్ గురుకులం నుండి 4 పిల్లలు ఉన్నారండి. ఆ 4 పిల్లలు నిన్న వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, మొన్న వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. అందులో ఈరోజు చూసిన తర్వాత డిశ్చార్జ్ పెట్టే అవకాశం కూడా ఉన్నారు. అది చూస్తున్నాం. అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒక 2-3 సార్లు విరేచన ఏదైనా చెప్పడం, దాని తర్వాత చిన్న కడుపులో కోసం చెప్పడం పిల్లలు. సో అలాగే గత వారం రోజులు బట్టి చూసుకుంటే కనుక 23వ తారీఖు మనకి ఏ కేసులు రాలేదు. 24వ తారీఖు ఒకరు వచ్చారు, 25వ తారీఖున 2 వచ్చారు, 26వ తారీఖున 3 వచ్చారు. సో వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కన్సర్న్ ఎవరైతే ఏఎన్ఎం గారి స్టాఫ్ మనకి కూడా వస్తున్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. ఏం జాగ్రత్త తీసుకోవాలో మన వైపు చెప్పడం జరిగింది. ఇదే విషయం మన కన్సర్న్ మెడికల్ పిహెచ్సి ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. ప్రస్తుతానికి అయితే మనకి 4 ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రౌండ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ కారణాలు అనేవి అక్కడ ఎవాల్యుయేషన్ చేయాలి, అంటే ఎక్కడ జరుగుతుంది అక్కడ చేయాలి. అది కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ చూస్తారండి. సో మనం చెప్పడం జరిగింది ఏంటంటే పిల్లలు కాబట్టి బయట ఫుడ్ ఇలాంటివి తెలియకుండా తినడం కానీ, లేకపోతే చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం కానీ, అంటే పర్సనల్ హైజీన్ లేకపోవడం కానీ, ఇవన్నీ అయితే చెప్పడం జరుగుతుంది వారికి. సో కన్సర్న్ కరెక్ట్ కాజ్ అనేది మాత్రం రూల్ అవుట్ చేయాలంటే ఆ ఫీల్డ్ ఆఫీసర్ అక్కడ మెడికల్ ఆఫీసర్ చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. 4 విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి విద్యార్థినులకు చికిత్స అందిస్తోంది పాఠశాల యాజమాన్యం. గతంలో పారిశుద్ధ్య లోపం వల్లే జాండిస్తో 2 విద్యార్థినులు మరణించారు. ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు. గుడ్ మార్నింగ్. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి కురుపాం కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన గురుకుల పాఠశాల ఉంది. ఈ గురుకుల పాఠశాలలో అయితే మాత్రం నిన్నటి నుండి కొంచెం వాంతులు విరేచనాలతో పాటు అదేవిధంగా కడుపు నొప్పితో కూడా కొంతమంది విద్యార్థులు అయితే బాధపడుతున్నట్టు ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే వసతి గృహంలో ఉన్నటువంటి సిబ్బందికి అయితే తెలుసుకున్న వెంటనే ఎవరికైతే అంటే అధికారులకు మాత్రమే తెలిసినట్టు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో గ్రూప్ సభ్యులు వాళ్ళందరినీ కూడా చికిత్స అందించేందుకైతే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రానికి పంపించారు. అక్కడ వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఈ వాంతులు విరేచనాలతో బాధపడినట్టు తెలుసుకుని వెంటనే వాళ్ళకి మా సంబంధిత అయితే ఆరోగ్య సిబ్బందితో పాటు వాళ్ళకి వైద్య సేవలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిన్నటి జరుగుతున్నటువంటి ప్రక్రియ. మనం కూడా ఇలాగే 2 బాగోలేదంటే వాళ్ళకి తీసుకెళ్ళడం, వాళ్ళతో కూడా ప్రైవేట్ ఎక్కించారు. ఈలోగా 1 by 1 అంటే ఇప్పటికీ 4 అయ్యారు. తర్వాత ఈ రోజు ఉదయం కూడా ఒక 2తో కూడా మొత్తం 6 విద్యార్థులకి ఈ విరేచనాలతో బాధపడుతుండడంతో వాళ్ళకి తీసుకెళ్లారు. ఇది విషయం పైనటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా అధికారులు అక్కడ అంటే ఈ వ్యాధి లక్షణాలు డయేరియా లేదా ఇంకేమైనా అనాలోచనలు ఇతర చేరుస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ వాంతులు విరేచనలో డయేరియా లక్షణాలతో కలిగి ఉన్నాయి కాబట్టి ఈ హాస్టల్లో ఏమైనా డయేరియా సంబంధించి ఏమైనా వ్యాప్తి ఉందా లేదనుకుంటే ఏం జరిగిందనే విషయంపైన అయితే అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఏ నేపథ్యంలో ఏదైనప్పుడు కూడా ఈ గతంలో కూడా ఈ పాఠశాలలో జాండీస్ తో కొందరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. అప్పటి నుండి దానిపైన ఒక ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ హాస్టల్ పైన ఏదైతే శానిటైజర్ కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్య పనులు ఏమన్నాయో
గతంలో చేయించి ఆ హాస్టల్ పైన అయితే పూర్తి నియంత్రణ అయితే పూర్తి పర్యవేక్షణ చేశారు. కానీ ఇప్పుడు అది కొద్ది రోజుల్లోనే కూడా మళ్ళీ ఇదే విధంగా డయేరియా కలకలు రావడంతో హాస్టల్లో ఉన్నటువంటి పరిసరాల లోపమాలు ఎదుర్కొంటే వాటర్ ప్రాబ్లం అనే దానిపైన అయితే విచారణ చేపడుతుంది. మరో విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫుడ్ లేదనుకుంటే అక్కడ ఉండే వాటర్ ఏ విధంగా అయితే కలుషితం అయితేనే కానీ ఇటువంటి లక్షణాలతో బాధపడాలనే ఉద్దేశంతో అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాంతులు విరేచనాలతో బాధపడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సక్రమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ కోలుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా జరగడానికి కారణం పైన పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి వైద్య అధికారులను అలర్ట్ చేశారు. హాస్టల్కి పంపించి హాస్టల్లో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించి అసలు ఈ లక్షణం ఎందుకు వచ్చింది అనేది తేల్చేందుకైతే వాళ్ళు పక్షంగా ప్రక్రియ మొదలుపెట్టారు. మరోవైపు అయితే ఏదైతే గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు చేపట్టేందుకు అదేవిధంగా ఎంతవరకు ఎంతవరకు బాధపడుతున్నారు, ఎంతమంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు అనే విషయం పైన మాత్రం అంచనా వేస్తున్నారు. ఇక నుంచి ఏదైతే ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు చర్యలో భాగంగా అయితే మాత్రం ఆ శానిటైజేషన్ తో పాటు వాటర్ కంటెంట్ కూడా తీసుకుంటున్నారు. వాటర్ లో కలుషితమా లేదంటే ఫుడ్ ప్రాబ్లం అనే దానిపైన మాత్రం పడలేదు. మరోవైపు అసలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకి ఆరోగ్యం బాగలేదని సమాధానం తెలుసుకుని వెంటనే వాళ్ళైతే మాత్రం హాస్టల్కి వచ్చారు. హాస్టల్లో ఎటువంటి ఇబ్బంది ఉంది, అసలు ఎందుకు ఇలా జరిగిందనే విషయం పైన హాస్టల్కి వెళ్ళేందుకు చూస్తే హాస్టల్ సిబ్బంది అయితే మాత్రం లోపలికి అనుమతించట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హాస్టల్లో శానిటైజేషన్ ప్రాబ్లం లేదంటే కిచెన్ రూమ్స్ దగ్గర ఏమైనా గలీజుగా ఉందా ఏంటి అనే విషయం పైన స్థానికంగా ఉండే ఎవరిని చూడే సూచనకి అయితే మాత్రం అనుమతించట్లేదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. Yes,